వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 అక్టోబర్ 19వ తేదీ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఇందులో ముఖ్యంగా అప్పట్లో వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, అవినాష్ వీరి పాత్ర ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ నాయకులే కార్యాలయంపై దాడులు చేశారు కాబట్టి పోలీసులు పట్టించుకోలేదు, కేసులు నమోదు చేయలేదు. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటనపై సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు విచారణ చేస్తున్నారు, చాలామందిని అరెస్టు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వైకాపా నాయకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిపై 127వ నిందితుడిగా సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆయన విచారణకు కూడా హాజరు కాబోతున్నారు. అయితే త్వరలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా అరెస్ట్ కాబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. గతంలో ఈయన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై అనేక పోరాటాలు చేశారు. ఓటుకు నోటు కేసులో పోలీసులకు కూడా ఈయన ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కొంత కోపం అయితే ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయనపై కేసు నమోదు చేశారు. అదే కాకుండా పలు కేసులు ఆయనపై పెట్టే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన కూడా జైలుకు వెళ్ళక తప్పదు అనే ప్రచారం అయితే జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతుంది. ఇప్పటికే చాలామందిపై కేసులు పెట్టారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ గారిపై కేసులు పెట్టి జైలుకు పంపించింది. ఇంతవరకు ఆయనకు బెయిల్ రాలేదు. అనారోగ్యంతో జైలు జీవితం గడుపుతున్నారు వంశీ గారు. ఇక త్వరలోనే కొడాలి నానిని, అలాగే రోజా గారిని, ఇలా పలువురు వైసీపీ నాయకులను అరెస్ట్ చేయబోతున్నారు. వారిపై ఆల్రెడీ కేసులు నమోదయ్యాయి. ఆ కేసులపై విచారణ జరుగుతుంది. కొడాలి నానికి సంబంధించిన పలువురు అనుచరులను కూడా అరెస్ట్ చేశారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. గుడివాడ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారికి ఇటీవల ఆరోగ్య సమస్య వచ్చింది. ఆయన ముంబై వెళ్ళి వైద్య చికిత్స తీసుకొని హైదరాబాద్కు రావడం జరిగింది. అయితే ఆయన మళ్ళీ అమెరికాకు వెళతాడనే ఒక ప్రచారం బయటికి రావడంతో ఆయనకు లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. ఆయన ఏ విమానాశ్రయానికి వెళ్ళినా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. ఆయనకు విదేశాలకు వెళ్ళే అవకాశం లేదు. ఇలా చాలామందిపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టబోతుంది. అయితే వైసీపీ నాయకులు అంటున్నది ఏంటంటే, గతంలో చాలా ప్రభుత్వాలు చూశాము, ఇలా ఒక పార్టీకి సంబంధించిన ఇంతమంది నాయకులపై కేసులు పెట్టడం ఎప్పుడూ చూడలేదు. కూటమి ప్రభుత్వంలోనే ఇది చూస్తున్నాము. వైసీపీని పూర్తిగా బలహీనపరచడానికి, ఆ పార్టీలో నాయకులను లేకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని వైసీపీ నాయకులైతే ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం వైసీపీలోని ముఖ్య నాయకులందరినీ అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతుంది అని చెప్పవచ్చు.